నళిని రెండవ భాగం. 1వ భాగంలో నళిని వాసవి స్నేహితులు సాయిబాబా ఆశ్రమంలో డిగ్రీ పూర్తి చేసుకుని వాసవి ఊరికి వెళ్తారు. వాసవి తల్లిదండ్రులు అన్నావదినలు ఎంతో సంతోషిస్తారు. ఇద్దరు ఊరు చూడటానికి వెళ్తారు. వాసవికి బావ ఉంటాడు. ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయం జరుగుంటుంది. కథ కొనసాగుతుంది. అబ్బా, హాస్యం చాలించి చెప్పవే, ఎలా ఉంటాడు? నీకు నచ్చాడా? నేను చూసి 2 ఏళ్లైంది. సెలవులకి కూడా నీతో ఉండటం మూలాన బావ ఇంటికి వచ్చినప్పుడు చూసే అవకాశం కలగలేదు. సో నన్ను తప్పు పట్టుకుంటున్నావన్నమాట. నిష్ఠూరం అభినయించింది. అది కాదు, ఆ తర్వాత బావ ట్రైనింగ్లో 3 ఏళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ వెంటనే తెలంగాణలో పోస్టింగ్ ఇచ్చారు. ఎలా ఉంటాడని కదూ అడిగింది. అది చెప్పకుండా డొంక తిరుగుడు జవాబులు చెప్తావు. పెద్ద ఆఫీసర్లాగా ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా అడుగుతున్నావా? ఓసి వదరబోతూ వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి నిజమును చెప్పవే, నాటక ఫక్కీలో అడిగింది. 6 అడుగుల వాడేనా? వాడే. అందగాడేనా? గాడే. మరి సింహరాజ మధ్యముడా? మధ్యముడే. సద్గుణ సంపన్నుడా? సంపన్నుడే. సత్యవ్రతుడా? వ్రతుడే. అలక రానివాడా? అసూయ లేనివాడా? విశాల. హోల్డాన్ ఆపు తల్లి నీ యక్ష ప్రశ్నలు. ఇంతకీ ఏ నవల్లోని హీరో గుణాలు తల్లి ఇవి? వేళాకోళంగా ఉందా? ఉత్తమ పురుషుడి గుణాలను వల్లిస్తున్నాను. ఈ భూప్రపంచంలో ఉంటాడంటావా? తప్పకుండా. నా వాసవి భర్త అలాగే ఉంటాడు. అంత గ్యారంటీయా? నా మాట వేదం చిట్టి తల్లి. అలాగా బుజ్జి అంటూ నళిని బుగ్గ నొక్కింది వాసవి. ఇంతలో పనికుర్రవాడొచ్చి రమ్మంటూ కేక వేసి పిలిచాడు. మరి కాసేపటికి పాలేరొచ్చి అన్నయ్య పిలుస్తున్నాడని చెప్పాడు. ఇక వెళ్ళక తప్పలేదు. మంచి సులభంగా ఎక్కగలిగారు, కానీ దిగటానికి భయం వేసింది. కూకొని దిగండి అంటూ పనిపిల్లవాడు తరుణోపాయం చెప్పాడు. ఇద్దరూ అరుచుకుంటూ నవ్వుకుంటూ కిందికి దిగారు. చిన్నన్నయ్య ఇంకా పొలంలోనే ఉన్నాడు. మీరిక ఇంటికి వెళ్ళండి, ఎండ మండిపోతోంది, చిన్నన్నయ్య ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పాడు. ఎండకు ముఖమంతా చెమటతో తడిసిపోయింది. అన్నయ్య కష్టాన్ని చూస్తుంటే కాస్త జాలి కలిగింది. ఇంకా ఈ పాతకాలపు తలగుడ్డతోనే పనిచేస్తున్నాడు. ముఖానికి కూడా నీడ ఉండేటట్టు వెడల్పాటి ఈ తాకులో తలపై ఉంచుకుంటే బాగుంటుంది కదూ. నువ్వైనా సలహా చెప్పరాదు? మందలింపుగా అన్నది నళిని. కరెక్ట్, గుడ్ ఐడియా. అన్నయ్యకు చెప్పి చూద్దాం. ఎండ తీవ్రతకు తట్టుకోలేక తలపైన చెంగులు కప్పుకొని ఇంటిదారి పట్టారిద్దరు. సూర్యుడు పశ్చిమాద్రిని అస్తమించనున్నాడు. అయినా తీక్షణంగానే ఉన్నాడు. నళిని గదిలోకి వెళ్ళి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చింది. మహాలక్ష్మి ఇంట్లో మల్లెపూలు ఉంటే పట్టుకొని వస్తానంటూ వాసవి వెళ్ళబోయింది. ఇంత ఖాళీ స్థలం ఉంది, మల్లెపందిళ్ళు వేయలేదేం? ప్రశ్నించింది నళిని. పశువులు ఉండనిస్తే గదా. మహాలక్ష్మి ఇంటి పెరట్లో పందిరిపైకి అల్లుకుంది గనక పశువుల బెడద తప్పిందంటూ సమాధానం చెప్పి పూలసజ్జ పట్టుకొని బయలుదేరింది వాసవి. సూర్యుడు నిలిచిన కొండ పసిడి రంగుతో మెరిసిపోతోంది. పరిసర ప్రదేశాలు పంట మొక్కలతో పచ్చగా కనువిందు చేస్తున్నాయి. చిరుగాలులు వీవనకు చిద్విలాసంగా నాట్యం చేస్తున్నట్టు కదులుతున్నాయి వరి మొక్కలు. చిగురాకుల మంజుల స్వరాలు సప్త స్వరాలను పలికిస్తున్నట్టు వీణుల విందు గావిస్తున్నాయి. పిట్టగోడపై కూర్చుండి అలాగే చూస్తూ ఉండిపోయింది. చేరువలో వినపడిన అలికిడికి తల తిప్పి చూసింది. ఒక నవయవ్వనుడు ప్యాంటు జేబులలో చేతులుంచుకొని టీవీగా నిల్చొని తన వైపే చూస్తున్నాడు. 25 ఏళ్లకు తక్కువ కాని వయస్సు. 6 అడుగులకు మించని ఎత్తు, ఎత్తుకు తగ్గలావు, నల్లటి ఉంగరాల జుట్టును అందంగా దువ్వి ముంగురులు విశాలమైన నుదుటిపై గాలికి లాస్యం చేస్తున్నాయి. ఆ చిన్నటి కళ్ళల్లో సందేహాస్పద దృక్కులు గోచరిస్తున్నాయి. దీర్ఘ నాసిక కింద సన్నని మీసం, చిరుదర హాసంతో విడిబడిన అధరాలు అందంగా ఉన్నాయి. చామన ఛాయలో ఉన్న ఆ సుందర విగ్రహానికి ఫుల్ వైట్ స్లాక్, వైలెట్ బ్లూ కలర్ ప్యాంట్ టక్ చేయడం వల్ల అందాన్ని ఇనుమడింపచేస్తున్నది. ఎక్స్క్యూజ్ మీ, సందేహిస్తూ పలకరించాడతను. ఈ ఇల్లు? సమాధానం చెప్పి అతని సందేహ నివృత్తి చేసింది నళిని. నా పేరు మోహన్. ఆనందంతో తడబడింది ఒక్క క్షణం. అరే, అక్కడే నిల్చుండిపోయారేం, రండి అంటూ ఆహ్వానించింది. ఎరగని ఈ అందాల రాశిని గురించి ఆలోచించసాగాడు మోహన్. అంతకు మునుపెక్కడా చూసిన జ్ఞాపకం లేదు. కానీ పరిచయస్తురాలిలా మాట్లాడుతూ ఆహ్వానిస్తుంటే విస్తుపోయాడు. ఎవరి అమ్మాయి? వాసవియేనా? వాసవిలో ఇంత మార్పా? లీలగా గుర్తున్న వాసవి ఆకారానికి తన ఎదుటి సౌందర్య రాశికి పోలిక లేదు. వాసవి కాదని మనోవాణి పలుకుతున్నది. లోపలికి రండి. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంటూ ఇంట్లోకి దారి తీసింది నళిని.
ఎవరు అంటూ ఎదురుగా వచ్చింది శకుంతలమ్మ. మోహన్ నువ్వా, రావయ్యా అంటూ ఆదరంగా పిలిచింది. కాళ్లకు నీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసింది. నిర్భయంగా తన ముందు తిరుగుతున్న ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరకు ఉండలేక అడిగేశాడు, మీరు హంసడింబకులు? అయోమయంగా చూశాడతను. పేరెప్పుడైనా విన్నారా ప్రశ్నించింది. విన్నట్టే ఉంది కానీ నసిగాడు. కానీ పోల్చుకోలేదు. కరెక్ట్, అదేం కుదరదు. నేనెవరినో మీరెవ్వరినీ అడగకుండా తెలుసుకోవాలి. ఐసీ, టెస్ట్ పెడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ, కనుక్కోండి చూద్దాం. ఇంతలో పూల సజ్జతో లోపలికి వచ్చింది వాసవి నళినిని పిలుస్తూ. నళినితో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి కాస్త వెనక్కి తగ్గింది. మోహన్ వెనుదిరిగి చూశాడు. సిగ్గుతో పక్కకు తప్పుకున్న వాసవిని గుర్తుపట్టాడు. సో మీ పేరు నళిని, ఒప్పుకుంటారా? భలే కనిపెట్టేశారే పరిహసించింది నళిని. ఐఎమ్ ఫారెస్ట్ ఆఫీసర్. మాటను చేతను బట్టి మనిషిని కనిపెట్టగలను బింకంగా పలికాడు. ఓహో, మీరు అడవి మనిషి అన్నమాట. గట్టిగా నవ్వుకుంటూ లోపలికి తుర్రుమంది. నళిని చిలిపితనానికి లోలోన నవ్వుకుంటూ అలాగే ఉండిపోయాడు కాసేపు మోహన్. దీపాలు వెలిగించే వేళకు రాఘవయ్య గారు వచ్చారు. కుశల ప్రశ్నలతో అల్లుడిని పరామర్శించి కొంతసేపు గ్రామ విశేషాలను ముచ్చటించుకున్నారు. ఆ తరువాత అల్లుడి ఉద్యోగ విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయిందని, జాయినింగ్ టైంలోగా అందరినీ చూసి వెళ్దామని వచ్చానని చెప్పాడు మోహన్. కొందరు అనతి కాలంలోనే అతి చేరువవుతారు. మరికొందరు ఎంతో కాలంగా కలిసి తిరిగిన సన్నిహితులు కాలేరు. దీనికి కారణం వెతికితే అనేకం అనిపించవచ్చు. ఆ సాన్నిహిత్యం వ్యక్తుల అభిప్రాయాలు, మనోభావాలను బట్టి మారుతుంటుంది. జీవితంలో దృఢపడి విడరాని బంధం కావచ్చు, లేక ఆదిలోనే అంతం కావచ్చు. పరిచయమైన కొన్ని గంటల్లోనే మోహన్ మనసును ఆకట్టుకుంది నళిని. నవ్వుతూ నవ్విస్తూ తిరిగే ఆమెను చూసి హృదయం మెత్తగా స్పందించేది. మనసు మూగగా మధురగీతం పాడేది. రాత్రి భోజనాల తర్వాత అందరూ డాబా పైకి వెళ్లారు. అల్లుడికి పడక మంచంపై ఏర్పాటు చేశారు. బంధుమిత్రుల వివరాలపై కాసేపు చర్చ సాగింది. చిన్నన్నయ్య వాసవి నళినీల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అన్నయ్య, ఒక పాట పాడవు? గోముగా అడిగింది నళిని. ఏ పాట పాడమంటావు చిట్టి తల్లి? నీకిష్టమైన పాట. అది నీకిష్టమవుతుందా? ఎందుకు కాదు? అయితే పాడతాను. గొంతు సవరించుకొని ఒక చేతితో చెవిని మూసి బదునికేసి ఒక చేతిని చూపెడుతూ చూడు మదే చెలియా అని రాగమందుకున్నాడు. వదిన మూతి ముడుచుకుంటే అతని అభినయానికి అందరూ నవ్వుకున్నారు. తరువాత కొన్ని డ్రామా డైలాగులు చెప్పమంటే చెప్తూ తన హావభావాలను ప్రదర్శించాడు. ఆ రాత్రి అందరూ నవ్వుకుంటూ అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఎలాంటి ఇతర ఎంటర్టైన్మెంట్స్ లేకపోవడంతో 4 రోజులు గడిచేసరికి కాస్త బోర్ కొట్టింది గ్రామీణ జీవితం ఇద్దరికీ. వాసవి పిలిచింది నళిని. ఏం తోచడం లేదు కదూ? నెక్స్ట్ మన ప్రోగ్రాం ఏమిటి? అమ్మాయి గారు ఏదో ఊహాలోకంలో ఊగుతున్నట్టున్నారు. చెయ్యి పట్టి కదిపింది. అబ్బే ఏం లేదు తడబడుతూ జవాబిచ్చింది వాసవి. ప్రశ్నకు జవాబు లేదా? లేదు, కాదు, తత్తరపడింది. పోజు కొట్టకమ్మాయి. నీ మనసు ఎక్కడ విహరిస్తుందో నాకు తెలుసు గాని అయ్యగారిని కాస్త కదిపి త్వరగా 3 ముళ్ళు వేయించుకోరాదు? ఈ అవస్థ ఉండదుగా. యూ నాటి. గట్టిగా బుగ్గను గిల్లింది వాసవి. బాప్రే, చచ్చాను అరిచింది నళిని. నవ్వుతూ కదిలింది వాసవి. అబ్బా, ఎంతటి నెరజానవే. నా బుగ్గ కాదు డియర్, బావగారి బుగ్గ గిల్లి చూడు, సరైన రియాక్షన్ వస్తుంది. అదిగో మళ్ళీ సిగ్గుతో కోపం అభినయించింది. నళిని, మోహన్ పిలిచాడు. ఇద్దరూ లేచి అతనికి ఎదురుగా నిలబడ్డారు. లేపాక్షి ప్రోగ్రాం వేస్తున్నాను. రాదలుచుకున్నవారు త్వరగా రెడీ కండి, బయలుదేరదాం. థ్యాంక్ యూ బావా, ఏం తోచక చస్తున్నాం. 1 మినిట్, ఇప్పుడే తయారవుతాం. చిటిక వేస్తూ ఇంట్లోకి పరిగెత్తారిద్దరు. అలాగే వారి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. అల్లుడి కోరికపై తెలిసిన ఒక సంపన్నుడిని అడిగి జీప్ ఏర్పాటు చేయించారు రాఘవయ్య గారు. ముస్తాబు ముగించేసరికి 30 గంట పట్టింది. 5 నిమిషాలంటూ అరగంట అలంకరించుకుంటారు ఆడవాళ్లు, ఎగతాళి చేస్తూ పలికాడు మోహన్. మగరాయుళ్లకు మాదిరి ప్యాంటు షర్టు అయితే 10 సెకండ్లు చాలు. నళిని తిప్పికొట్టింది. వై నాట్? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదేగా. మీరు కూడా ఈ చీరలు వదిలి బెల్బాటం తగిలించుకోరాదు? హాస్యంగా పలికాడు. డెఫినెట్లీ. మీ మగధీరులందరూ చీరలు రంగాలు కట్టడం మొదలు పెడితే యూ సిల్లీ గర్ల్. పెదవి నొక్కిపట్టి పలుకుతూ జీపు వద్దకు నడిచారు. వెనక వాసవి నళినీలు అనుసరించారు. జీపులో అప్పటికే చిన్నన్నయ్య వదిన వెనక సీట్లో కూర్చున్నారు.
శకుంతలమ్మ పురమాయింపుతో పనిపిల్లవాడు కూడా జీపులో వెనక కూర్చున్నాడు. మోహన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నువ్వంటూ కాసేపు తోసుకున్నాక చివరకు నళిని ఫ్రంట్ సీట్లో మోహన్ పక్కన కూర్చున్నది. తరువాత వాసవి ఎక్కి కూర్చుంది. జీపు స్టార్ట్ చేశాడు మోహన్. వరండాలో చూస్తూ నిల్చున్న రాఘవయ్య, శకుంతలమ్మ చేతులెత్తి ఊపుతూ వీడ్కోలిచ్చారు. కనుమరుగయ్యే వరకు నిలబడి తృప్తిగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్లారు. పర్వాలేదు, బావగారు మంచి డ్రైవరేనే, వాసవితో అందరికీ వినిపించేలా అన్నది నళిని. వాసవి నవ్వుతూ నోటికి అరచేతిని చేర్చింది. గుర్రం కొద్దీ రౌతన్నట్టు బండిని బట్టి లాఘవంగా నడపాలి మరదలా. తమరి దయతోడ ఈ శిష్యురాళ్లకు కూడా వాహన చోద విద్యను నేర్పండి గురూజీ. చేతులు జోడించి అతి వినయాన్ని ప్రదర్శించింది. ఈ ఉచిత విద్య ఉపకరించదమ్మాయి గారు, గురుదక్షిణ కావాలి బెట్టుగా పలికాడు మోహన్. ప్రతిఫలం ఆశించి నేర్పే విద్య పారదు గురూజీ. పర్వాలేదు, భక్తితో అర్పించేదాన్ని పరిగ్రహించటంలో తప్పులేదు. ఓకే, అలాగే ఇస్తాం. ముందు మీరు పాఠం మొదలెట్టండి. మోహన్ వైపు తిరిగి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకున్నది. అతని చేతి వేళ్లను ఆమె తాకుతున్నది. తెలియని పులకరింతలేవో కలిగి మునుపెన్నడూ కలగని నవ్యత్వమది. సూటిగా నళిని కళ్ళల్లోకి చూశాడతను. అతని చూపులకి ఒక్క నిమిషం మనసు కలవరపడింది. ఏం చెల్లమ్మా, మమ్మల్ని తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోనియవా? నవ్వుతూ పలికాడు చిన్నన్నయ్య. చలోక్తులతో నవ్వుకుంటూ ప్రయాణం సాగించారు. అప్పుడప్పుడు అన్నయ్య కూనిరాగాలు తీస్తూ మిగిలిన వారిని శ్రోతలను చేస్తున్నాడు. జీపు గమ్యస్థానం చేరుకుని రహదారి బంగళా ముందు నిలిచింది. అప్పుడే వచ్చేశామా అంటూ దిగారందరూ. వాచ్మెన్ వచ్చి బంగళా తలుపులు తెరిచి జీపులోని సూట్ కేసులు వగైరా లోపలికి పట్టుకెళ్లాడు. పనిపిల్లవాడు తినుబండారాలు సర్దిన బుట్టను తీసుకుని వెళ్ళాడు. అతని వెనక టవలు సోప్ బాక్స్తో బాత్రూమ్ కేసు నడిచాడు మోహన్. ముఖాలు కడుక్కుని అందరూ వరండాలో వచ్చి కూర్చున్నారు. కాస్త ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. తరువాత పలహారం, టీ తీసుకున్నారు. వేసవి కాలం గనక సాయంకాలం 4 గంటలు దాటినా ఎండ తగ్గలేదు. వాసవి, నళిని అంత చనువుగా మోహన్తో మాట్లాడలేకపోతుంది. తన పక్కన భావన ఊహించుకుంటే సిగ్గుతో కుచించుకుపోయేది. అవసరమై పలకరించవలసి వస్తే తడబడిపోయేది. ఆమె అవస్థను అర్థం చేసుకున్న మోహన్ లోపల నవ్వుకునేవాడు. నళిని చాటుగా ఉండి భావన చూసుకునేది. మోహన్ సూట్ కేసులో నుంచి బైనాకులర్స్, కెమెరా బయటికి తీశాడు. బంగళాకు అంత దూరంలోనే బసవేశ్వరుడి విగ్రహం ఉన్నది. వరండాలో నిలబడి బైనాకులర్స్ లెన్స్ సరిచేస్తూ విగ్రహం కేసి చూడసాగాడు. ఏమైనా అగుపించిందా బావగారు? అడిగింది నళిని. చూడరాదు అంటూ బైనాకులర్స్ చేతికిచ్చాడు. అందరూ చూశాక విగ్రహం వద్దకు నడిచారు. రావి చెట్టు కింద పడుకున్న బసవేశ్వరుడి విగ్రహం చూడముచ్చటగా ఉంది. ఒక బండరాతికి శిల్ప విద్యచే ప్రాణం పోసి అమరుడైనాడు శిల్పి. అందరూ విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు గావించి భక్తితో నమస్కరించారు. తల ఎత్తి విగ్రహం కేసి చూస్తున్న వాసవి ఎత్తు ఎంత ఉంటుందో అని అడిగింది. 27 అడుగులు పక్కనే ఉన్న మోహన్ చెప్పాడు. తల తిప్పి బావకేసి చూసింది. చిన్నగా నవ్వాడతను. బైనాకులర్స్ లెన్స్ సరిచేసి గుట్ట మీద ఉన్న దేవాలయం కేసి ఫోకస్ చేశాడు. అదిగో ఆ గుట్ట మీద అగుపిస్తున్నదే లేపాక్షి దేవాలయం అంటూ నళినికిచ్చాడు. అలా ఆ చెట్టు దగ్గర చూడు. నళిని బైనాకులర్స్లో చూసింది. ఏం అగుపించడం లేదు, లెన్స్ అడ్జస్ట్ చేయాలి అంటూ నళిని భుజాల మీదుగా వంగి లెన్స్ సరిచేసిచ్చాడు. అగుపిస్తోందా ప్రశ్నించాడు. దేవాలయం వెనక సప్తశిరస్సుల నాగేశ్వరుడి విగ్రహం అగుపిస్తున్నది. అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపు చూస్తావే? నళిని చేతుల్లోంచి బైనాకులర్స్ లాక్కుంది వాసవి. ఏమీ అగుపించలేదు. మోహన్ వెనుక నిల్చుని ఫోకస్ చేసి ఇచ్చాడు. తర్వాత శారద, చిన్నన్నయ్యలు చూశారు. అందరూ దేవాలయం వైపు నడిచారు. ఇళ్ల మధ్యగా దేవాలయానికి చిన్న దారి ఉంది. పూర్వం గుడి నుండి ఇక్కడి వరకు 7 ద్వారాలు ఉండేవట. ఇప్పుడు ఇళ్ళు కట్టేశారు చెప్పాడు మోహన్. పనిపిల్లవాడి చేత పూలు, కాయలు తెప్పించారు. ఎత్తైన మెట్లను ఎక్కి దేవాలయం ప్రాంగణంలోకి చేరుకున్నారు. అప్పటికే చిన్నన్నయ్య, వదిన గైడును వెంటబెట్టుకుని అతను వివరిస్తుంటే ఆలయ ప్రాకారం కేసు చూస్తూ నిల్చున్నారు. మీరు వినే ఉంటారు. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజు అచ్యుతదేవరాయల కాలమున నిర్మింపబడినది. పెనుకొండ మండలాధికారి విరూపಣ್ణ తన ఇష్టదైవం శ్రీ వీరభద్రస్వామికి ఆలయం నిర్మించారు. గైడు ఆలయ విశేషాలను వివరిస్తూ చెప్తున్నాడు. ప్రాకారాలపై సింహతలలు రాతితో అందంగా మలచబడ్డాయి. ఆలయ గోడలపై కన్నడ లిపితో నాటి శాసనాలు చెక్కబడ్డాయి. ఈ కొండ పేరు కూర్మశైలము. ఈ కింద పడిన కాంక్రీట్ను చూడండి.
ఆలయ నిర్మాణప్పుడు పడినదది. అందులోంచి ఒక చిన్న రాయిని సైతం తీయలేరు. వజ్రం కంటే కఠినమైనదది. నళిని, వాసవి రాయిని తీయ ప్రయత్నించారు. సాధ్యపడలేదు. వారి చేష్టలకు మోహన్ నవ్వుకున్నాడు. ఇంకా బయటే ఉండిపోతే ఎలా? చాలా చూడాలి, లోపలికి నడవండి హెచ్చరించాడు మోహన్. వీరభద్రస్వామికి కోపం ఎక్కువ అనుకుంటాను. ఆ కోపానికి గురి కాకుండా ప్రదక్షిణలు చేసి వెనకద్వారం గుండా రావాలి అంటూ అటువైపు దారి తీశాడు గైడ్. అందరూ అతడిని అనుసరించారు. ఆ మందిర శిలలకు ఏర్పరిచిన రంధ్రాలను చూడండి. వాటిలో దీపాలను వేలాడదీసేవారట. చూసినట్టు చెప్తున్నావేమోయ్, నళిని వాసవి చెవిలో చిన్నగా చెప్పింది. అటు చూడండి, విరిగిన ఏకదంతం గల చవితి గణపతి సర్పమును బొజ్జ చుట్టూ చుట్టుకున్నాడు. శారద భక్తితో నమస్కరించి చెంపలు వేసుకుంది. మొదట విఘ్నేశ్వరుని విగ్రహం మలిచిన తర్వాతే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అలా కనిపిస్తున్న ప్రతి శిలపై ఎన్నో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ శిలపై శ్రీకాళహస్తీశ్వర మహత్యం బొమ్మలు చూడండి. ఒక పుణ్యక్షేత్రం దర్శించే యాత్రికులు మొత్తం 3 పుణ్యక్షేత్రాలు దర్శించి గమ్యస్థానం చేరుకోవాలట. అలా అందరికీ వీలు పడకపోవచ్చుననే భావనతో ఇతర క్షేత్రాల దృశ్యాలు ఇచట చిత్రీకరించడం జరిగింది. ఇవి సప్తమాతృకేయులు, అక్క చెల్లెళ్ళు. ఆ అగుపించేదే సప్తపణి నాగేశ్వర శిల్పము. దీనికి ఒక కథ ఉన్నది. ఆ రోజు పండగ దినం. శిల్పుల తల్లి వంట కార్యక్రమంలో ఉంది. భోజన సమయాన శిల్పులు వచ్చారు. వంట పూర్తి కాలేదు. ఇంకా ఆలస్యం అవుతుందన్న విషయం గ్రహించి చేరువలో నాగరూపంగా వంగి ఉన్న ఒక శిలను చూసి ఈ సప్తపణి నాగ విగ్రహంను మలిచారు. వంట పూర్తి చేసి బయటకు వచ్చిన శిల్పుల తల్లి మనోహరమైన ఆ విగ్రహం కేసి చూస్తూ ఉండిపోయింది. ఎంత బాగా చెక్కారు అని అనుకుంది. ఆమె దృష్టి తగిలి నాగభరణం చిట్లిపోయింది. కథ ముగించాడు గైడ్. శ్రద్ధగా విన్నారు శ్రోతలు. మోహన్ బైనాకులర్స్ తీసి కింది వైపుకు చూశాడు. అక్కడి నుండి చూస్తే బసవేశ్వరుడు కనిపిస్తాడు. నళిని బైనాకులర్స్ లాక్కుని అటువైపు చూసింది. బసవేశ్వరుడి ముఖం అటువైపు చూస్తున్నట్టు కొద్దిగా వంగి ఉంది కదూ అన్నాడు మోహన్. అవునన్నట్టు తల ఊపింది నళిని. నళిని చేతిలోంచి వాసవి తీసుకొని చూసింది. బాబా, కెమెరా తీసుకొచ్చారు కదా, డమ్మీ కెమెరానా లేక రీల్ ఖర్చవుతుందనా పరిహసించింది నళిని. ఓహ్, మర్చిపోయాను, గెట్ రెడీ అంటూ నాగేశ్వరి విగ్రహం దగ్గర ఫోటోలు తీశాడు మోహన్. తరువాత అలా పక్కకు కదిలారు. ఇది గిరిజా కళ్యాణ మంటపం, అసంపూర్తిగా ఉండిపోయింది చెప్పాడు గైడ్. స్తంభాలపైన పార్వతీ శిల్పం, మృదంగం, వీణ మొదలగు సంగీత వాయిద్యాలతో గానం చేస్తున్న యక్షులు, గంధర్వుల శిల్పాలు, అష్టదిక్పాలురు వారి వాహనాలపై ఆయుధాలను చేతబట్టి హావభావాలను ప్రదర్శిస్తున్నట్టు చక్కగా చెక్కారు శిల్పులు. ఇంద్రుని ముఖం శాంతంగా ఉంది. అగ్నికి 2 తలలున్నాయి. యముని ముఖం గంభీరంగా ఉంది. గోపీచందనంతో వశిష్ఠుడు, మకర వాహనంపై వరుణుడు, బృహస్పతి చేతిలో పంచాంగం ఉంది. దత్తాత్రేయునికి 3 తలలు. జింక వాహనంపై వాయుదేవుడు, ఆ వైపు పరమేశ్వరుడు పార్వతీ హస్తాన్ని ప్రేమగా పట్టుకున్నాడు. రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలు వివిధ నాట్యభంగిమల్లో కనిపిస్తున్నారు. అలా చూస్తూ వస్తున్న వారికి ఒక గోడపైన రక్తపు చారలను చూపించాడు గైడ్. ఇవి విరూపಣ್ణ గారి కన్నులు తల్లి. విరూపಣ್ణ రామరాయల అనుజ్ఞ లేకుండానే ఈ కళ్యాణ మంటప నిర్మాణం ప్రారంభించాడు. రాజకీయ పార్టీల కక్షల ఫలితంగా కలతలు చెలరేగాయి. రాజానుమతి లేకుండా స్వతంత్రించి చేసిన ఈ పనికి తనకేమి శిక్ష పడనున్నదోనని ఆందోళన చెందాడు విరూపಣ್ణ. వారి ద్రవ్యాన్ని వెచ్చించి ఈ కళా సృష్టిని సృష్టించి ఆనందించిన ఈ కన్నులు ఈ కళకి అంకితం కావాలంటూ తన 2 కళ్ళను తీసివేసుకున్నాడు. అక్కడే ఆ కళ్ళు పడ్డాయి. ఆ రక్తచారలకేసి చూపించాడు. అక్కడ పరీక్షించగా రక్త కణాలు కనిపించాయట. నిజమా అన్నట్టుగా మోహన్ వైపు చూసింది నళిని. ఏమో అన్నట్టు భుజాలు ఎగురవేశాడు మోహన్. గైడ్ చెప్పడం ప్రారంభించాడు. ఆ విషయం తెలుసుకున్న రామరాయలు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ కళా వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దైవకార్యం గావించిన ఇతడు నిరపరాధి అంటూ విరూపణను క్షమించాడు. ఆ తరువాత శిల్పులు జక్కన్న, హంపన్నలను పని పూర్తి చేయమన్నాడు. కానీ వికరమనస్కులైన వారు అందుకు ఒప్పుకోలేదు. అందువల్ల ఇది ఇలా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఉయ్యాల మండపం, సోమవార మండపం చూశారు. నేలపై శిల్పుల భోజన ప్లేట్లు తయారు చేయబడ్డాయి. వాటి సైజును బట్టి ఆనాటి వ్యక్తుల భౌతిక కాయాలను ఊహించుకోవచ్చు. దుర్గాదేవి పాదం బొటనవేలు దగ్గర ఎల్లప్పుడూ నీరు ఊరుతూ తడిగా ఉంటుంది. భీముని పాదం కోనేరు చూశారు. రాముడు లంక నుండి తిరిగి వెళ్తూ అక్కడ జటాయువుకు అగ్ని సంస్కారం చేసి లింగ ప్రతిష్టాపన చేశాడు. గైడ్ వివరిస్తుంటే శారదా, చిన్నన్నయ్యలు వింటూ నిల్చున్నారు.
నళిని, వాసవి, మోహన్లు నాట్య మంటపంలోకి వచ్చారు. అక్కడ రంభ, పరమేశ్వరుడు నాట్యం ప్రారంభించారు. పార్వతి చిరునవ్వుతో చూస్తున్నది. సంగీత విద్వాంసులు తుంబురుడు ఉన్నారు. వెనక నగ్నంగా ఓరగా నిల్చొని భిక్షకునికి భిక్షను ప్రసాదిస్తున్న అన్నపూర్ణ అగుపిస్తున్నది. పైకప్పుకు ప్రసిద్ధి చెందిన లేపాక్షి ప్రింటింగ్స్ ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం నాటి అపూర్వ కళా వైభవాన్ని చాటుతున్న వాటిని చూస్తుంటే నాటి అగణిత శిల్పకళా ప్రావీణ్యతను ఎవరైనా ప్రశంసించక మానరు. పురాణ గాథల దృశ్యాలను పెయింటింగ్తో చిత్రీకరించారు. మంటపానికి 64 స్తంభాలున్నవి. అయినా దాని బరువు అధికంగా ఈశాన్య మూలాన ఉన్న స్తంభంపై ఆధారపడి ఉన్నది. చిత్రం ఏమిటంటే ఆ స్తంభం అడుగు భాగమును నేలకు మధ్యన ఖాళీ స్థలం ఉండి వేలాడుతున్నట్టు అగుపిస్తుంది. కానీ దాదాపు 73 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలో ఒక దొరగారు దీనిని చూసి ఇలా వేలాడుతుంటే ప్రమాదమని స్తంభమును దిగగొట్టమన్నాడట. ఆ కార్యక్రమంలో ఆ స్తంభం కాస్త వంగిపోయి నేలకు ఒకవైపు ఆని ఉన్నదట. ఇండియన్స్ను ఏమీ తెలియని మూర్ఖుల కింద జమకట్టి ఇలాంటి పనులే చేస్తుంటారు ఈ దొరలు, వాసవి కామెంట్ చేసింది. మన ఇంజనీర్ల పనితనం కంటే శిల్పుల కళా నైపుణ్యం అద్భుతంగా ఉంది కదూ, చిన్నగా పలికాడు మోహన్. అవునన్నట్టుగా తలూపింది వాసవి. అదిగో అటు చూడండి, ఆ వటపత్ర సాయి తైలవర్ణ చిత్రపటాన్ని. ఈ ఒక్క చిత్రపటం చాలు చిత్రకళా విద్య గొప్పతనాన్ని చాటటానికి, నళిని అన్నది. తరువాత వీరభద్రస్వామి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న దేవతా విగ్రహాలకు నమస్కరించుకుంటూ వీరభద్రస్వామి ముందుకు వచ్చి నిల్చున్నారు. పనిపిల్లవాడు చేతిలోని కొబ్బరికాయ, పూలు అమర్చిన బుట్టను పూజారికి అందించాడు. స్వామి విగ్రహం వెనక గోడ పైభాగాన విరూపಣ್ణ దంపతుల చిత్రపటాలు అమర్చారు. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చే సమయానికి శారద, చిన్నన్నయ్యలు కూడా వచ్చి అందుకున్నారు. దైవ దర్శనం చేసుకున్నాక మహాద్వారం గుండా బయటికి వచ్చి గైడుకు డబ్బు ఇచ్చి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో కదిరి మీదుగా వస్తూ 18 మైళ్ళ దూరంలో ఉన్న ప్రసిద్ధి పొందిన అమ్మమ్మ మర్రిమానును దర్శించారు. సుమారు 5 ఎకరాల భూభాగమును ఆక్రమించి విస్తరించిన ఆ వటవృక్షాన్ని చూసి విస్మయం చెందారు. ఇంత పెద్ద వృక్షమును ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు అన్నది వాసవి. మద్రాసులోని అడయార్ నందున్న బనియన్ ట్రీ 3 ఎకరాల స్థలంని ఆక్రమించుకున్నదట. ప్రపంచంలోని పెద్ద వృక్షాలలో అది 3వదని విన్నాను, నళిని అన్నది. వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడే కొంతకాలం గడిపి జీపెక్కారు. అప్పుడే వెళ్దామా, ఇంకా జాయినింగ్ టైం ఉందిగా, అల్లుడి వైపు చూసి ప్రశ్నించారు రాఘవయ్య గారు. రేపు మంచి దినం, అందుకే డ్యూటీలో జాయిన్ అవుదామనుకుంటున్నాను సమాధానం చెప్పాడు మోహన్. నీ ఇష్టం, చిత్తూరు దగ్గరే కదా, వీలు చూసుకుని వస్తూ ఉండు. అలాగే మామయ్య. సూట్ కేసుతో బయలుదేరాడు మోహన్, అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని. ఆ ఇద్దరమ్మాయిలు మోహన్ కనుమరుగయ్యే వరకు చేతులు ఊపుతూనే ఉన్నారు. ముహూర్తాలు ఏవో చూసుకుని ఆ శుభకార్యం చేస్తే తన బాధ్యత పూర్తి అవుతుందని తలచింది శకుంతలమ్మ. వాసవి, నళినీలు హైదరాబాద్కి ప్రయాణం కట్టారు. నళినితో ప్రయాణమవుతున్న కూతుర్ని చూసి బుగ్గలు నొక్కుకుంది. ఇన్నాళ్ళు వారింటనే పెరిగి చదువుకున్నావు, రేపో మాపో పెళ్ళవుతుంది, మొగుడింటికి వెళ్ళిపోతావు. వాసవి, నిన్ను పెంచిన తృప్తే లేదు, నువ్వు నా దగ్గర ఉన్నట్టే లేదు. ఈ కొన్ని రోజులైనా అమ్మ దగ్గర ఉండు, నీకు వండి పెడతాను, నిన్ను చూసుకుంటాను అంది శకుంతలమ్మ. ఆ తల్లి ప్రేమకు కట్టుబడిపోయినట్లు అసహాయురాలై నళిని దశ చూసింది. నళిని అర్థం చేసుకుంది. కానీ వాసవి లేకుండా తనొక్కతే పోవాలా? ఈ సెలవులన్నీ వాసవి లేకుండా ఎలా గడుస్తాయి అని అనుకుంటే కన్నులు కన్నీళ్లతో కలతపారిపోయాయి. వాసవి నళిని భుజాలు చుట్టేసింది. అలా కరుచుకుని నవ్వుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. వాసవి, నీ మొగుడు, అదే బావ, మంచివాడు, నీకు తగినవాడు, నాకు నచ్చాడు, నాకు సంతోషమైంది. పెళ్ళికి ముందే వచ్చి వాళ్తాను, ఉత్తరం రాయి. నళిని, ఉండిపో, ఉండాలనే ఉంది. అక్క రోజుకో ఉత్తరం రాస్తోంది, రమ్మని. వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత చూడనే లేదు. అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాను, నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా? అలా ఒకరికొకరు నచ్చజెప్పుకొని ప్రస్తుతానికే అనుకుంటూ విడిపోయారు. భారతదేశం స్వాతంత్రం కొరకు సంవత్సరాలుగా పోరాడి చివరకు అహింస అనే ఆయుధం ప్రయోగించి స్వతంత్రాన్ని గెలుచుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రాన్ని ఇచ్చినట్టే ఇచ్చి నిప్పురవ్వను రాల్చిపోయింది. దాని ఫలితంగా భారతదేశం చీలికలైంది. కర్ణుడి కవచాన్ని శరీరం నుంచి కోసి ఇచ్చినట్లు గాంధీగారు ఆ బాధను ఓర్చుకుంటూ తప్పదు కనుక దేశాన్ని విడదీసి ఇచ్చారు. భారతదేశం 2 ముక్కలైంది. కొత్తగా ఏర్పరచుకున్న తమ రాజ్యాన్ని ఇస్లాంలు పాకిస్తాన్ అని పిలుచుకున్నారు. ఆ విడిపోయిన ముస్లింల ప్రదేశాలు భౌగోళికంగా ఏకఖండంగా లేదు.
ఆ మధ్యన 800 మైళ్ళు భారతీయ భూభాగం ఉంది. అందుకని అటు ఇటు పక్క ప్రదేశాన్ని తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని విభాగించుకున్నారు. పశ్చిమ పాకిస్తాన్ ప్రజల సంస్కృతి, తూర్పు పాకిస్తాన్ ప్రజల సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు చాలా వరకు భిన్నమైనవి. అందుకని పశ్చిమ పాకిస్తాన్లో పాలనలో ఉన్న అధికారులు అరేబియా, ఇరాన్, టర్కీల నుంచి వచ్చిన వారే నిజమైన ముస్లింలు. స్థానిక జాతులు హిందువుల నుంచి మారిన బెంగాలీ ముస్లింలు నిజమైన ముస్లింలు కాదు అని పాకిస్తాన్ ప్రభుత్వం భేదం చూపించింది. మొదటి నుండి పాలనలో పక్షపాతం చూపించారు. బెంగాలీ ముస్లింల సంస్కృతిని, భాషను అవమానించారు. బెంగాలీ రచనలు ప్రభుత్వం నిషేధించింది. జనాభాలో తూర్పు పాకిస్తానీలు 55% ఉన్న ప్రభుత్వంలోనూ ఉద్యోగాల విషయంలోనూ చిన్నచూపే చూసింది. చివరికి సైన్యంలో కూడా చేర్చుకోలేదు. పంజాబీలు పఠాన్లే సైనికులు, మీరు బెంగాలీ సైనికులు, సైనిక జాతి కాదు అని వారి దేశీయులనే, వారి మతస్థులనే, వారి ప్రజలనే అవమానించారు. బెంగాలీ ముస్లింలు కొన్ని యుగాలుగా వారు ఆ దేశంలో ఉన్నారు, వలస వచ్చిన వారు కాదు. అలాంటి ప్రజలు తమ దేశంలోనే పరాయి వారి వలె జీవించవలసి వచ్చింది. పాలకుల పరిపాలన అంతంత మాత్రంగా ఉంది. ప్రజారాజ్యం లేదు. సైనిక పరిపాలన, నియంత పరిపాలన క్రింద ప్రజలు నలిగిపోతున్నారు. మధ్యతరగతి ప్రజల కష్టానికి, అవమానాలకి గురైన వారు తూర్పు పాకిస్తానీల సాహిత్యాన్ని, సంస్కృతిని ద్వేషిస్తూ ఉర్దూ భాషను, ఉర్దూ సంస్కృతిని వారిపై బలవంతాన రుద్దటంతో ప్రజలలో ఆందోళన బయలుదేరింది. బానిస బ్రతుకు, వెగటు, కోపం రగిలించాయి వారిలో. పాలకులను వ్యతిరేకించసాగారు. ప్రజాప్రభుత్వం రావాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి. పశ్చిమ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కనీసం మా రాష్ట్రాలను మేము పరిపాలించుకుంటాము, మాకు స్వాతంత్రం కావాలి అన్న పిపాస ప్రజలలో బయలుదేరింది. ఆ స్వాతంత్రాభిలాషతో ఒక పార్టీ ఏర్పరచుకున్నారు. ఆ పార్టీయే అవామీ లీగ్. ప్రియతమ ప్రజానాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్. ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఆ వ్యవహారం కాల్పుల వరకు వెళ్ళింది. పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వాధికారి షేక్ ముజిబుర్ రెహమాన్ను రాజకీయ ఖైదీగా కట్టడి చేశారు. సుమారు 10 సంవత్సరాలు ఖైదీగా ఉన్నారు. ప్రజలలో చైతన్యం రగులుకుంది. సర్వ స్వతంత్ర పాలన పరవళ్లు తొక్కింది. స్వతంత్ర ప్రజాపాలన కోసం చంద్రోదయానికి ముందు ఉప్పొంగిపోయే సముద్రంలా పొంగిపోయారు. ఎంతటి సైనిక పాలకులైనా ఆ చైతన్యానికి కదలక తప్పలేదు. ఒక నియంతను తొలగించి సైనిక పాలన చేపట్టిన ప్రెసిడెంట్ ప్రజలు సైనిక నియంతృత్వాన్ని ఇక సహించేలా లేరు అని గ్రహించాడు. తన పాలనకు తిలోదకాలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిసి వచ్చింది. రాజకీయ చదురంగంలోకి దిగాడు. వయోజన మీటింగ్ పద్ధతిపై రాజ్యాంగబద్ధమైన దొరల పరిపాలన ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు. 13 సంవత్సరాలు తమని ఏలిన సైనిక పరిపాలన తమకు ఇక ఉండబోదని ప్రజలు సంబరపడి తమ స్వపరిపాలన కొరకు ఉవ్విళ్ళూరుతూ ఎదురుచూస్తున్నారు. తమ నాయకుల కొరకు ఓట్లని ఆయుధాలను ఆయత్తం చేసుకున్నారు. యుద్ధానికి ఆయుధాలను, మందుగుండు సామాను చేర్చుకున్నట్లు ప్రజాయుద్ధానికి ఓట్లను సమకూరుస్తున్నారు. ఓటింగ్ పద్ధతిపై ఎన్నికలు జరిగాయి. తూర్పు పాకిస్తాన్లో రెహమాన్ నాయకత్వాన అవామీ లీగ్ పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. న్యాయబద్ధంగా తమ స్వాతంత్రాన్ని చేజిక్కించుకున్నారు. నియంతలకు ప్రజాస్వామ్యం రుచించదు. సర్వాధికారాన్ని అంత సులువుగా వదులుకోరు. రాజ్యకాంక్ష, పరిపాలనాకాంక్ష, సుఖాపేక్ష ఆ శరీరాన్ని వదిలిపెట్టదు. ప్రెసిడెంట్ కుయుక్తులు పన్నుతున్నాడు. ఆ రాజ్యాంగం తనకు నచ్చకపోతే రాజ్యాంగ పరిషత్తును రద్దు చేసి సైనిక పాలనను కొనసాగించే హక్కు తనకు ఉందన్నాడు. పశ్చిమ పాకిస్తాన్లో భుట్టో పీపుల్స్ పార్టీ ఎక్కువ ఓట్లతో గెలుచుకుంది. కానీ తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ప్రసక్తి లేకుండా తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. మజీబ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది. మొత్తం పాకిస్తాన్ అంతా ఆ పార్టీయే పాలించే అవకాశం ఉంది అనుకున్నారు. పశ్చిమ పాకిస్తాన్ పక్షపాతి, మొత్తం పాకిస్తాన్ పాలించే అవకాశం ఉండదు. తూర్పు పాకిస్తాన్ చేజారిపోతుందనే భావంతో తనకు మజీబ్కు రాజీ కుదరకుండటమే అతనికి కావాల్సింది. 120 రోజుల్లో కొత్త రాజ్యాంగం అమలులోకి రాకపోతే నా అధికారం ఉంటుందని షరత్ పట్టినా సంతోషించాడు. రెహమాన్ మీ కుయుక్తులతో తంత్రాలతో మాకు పనిలేదు, మా పశ్చిమ పాకిస్తాన్తో మాకు అంతకంటే పనిలేదు అని కేంద్ర ప్రభుత్వానికి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ విషయాలు పూర్తి అధికారాలు ఉంటాయి.
తూర్పు పాకిస్తాన్ రాష్ట్రాలు స్వయం పరిపాలన చేసుకుంటాయి అని తీర్మానించారు. ఆందోళనలు, విధ్వంసక చర్యలు జరగకుండా పాకిస్తాన్ ప్రజలను హెచ్చరించాడు. పాకిస్తాన్ ఏర్పడిన రోజు మార్చి 23వ తేదీన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు తమ జెండా పచ్చ, ఎరుపు, పసుపు వన్నెల గుర్తుగల తమ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. స్వాతంత్ర ప్రియులు హర్షించారు. రెహమాన్కి జోహార్లు అర్పించారు. పాకిస్తాన్ రెండు ముక్కలైంది. మన పొరుగు రాజ్యం సోదర రాజ్యంతో నడుస్తున్న చరిత్ర తిరగబడింది. నళిని ఎక్కిన రైలు తెరతెరవారుతుండగా సికింద్రాబాద్ స్టేషన్లో వచ్చి ఆగింది. రైల్వే కూలీలు రైలు ఆగకముందే కడ్డీలు పట్టుకొని తలుపులకి వేలాడబడి నిల్చున్నారు. అమ్మా కూలీ అని పిలవగా తలూపింది. పెట్టే బెడ్డింగ్ మోచేతికి బుట్ట తగిలించుకొని దిగిపోయాడు. ద్వారం దగ్గర నిల్చొని ప్లాట్ఫామ్ మీద కలియ చూసింది. తన కోసం అన్నయ్య కానీ బావగారు కానీ వచ్చి ఉంటారని. తను అలా చూస్తుండగా అప్పుడే నిద్రలేచిన ఓ సేట్ గబగబా పడక చుట్టుకొని వచ్చాడు. ఆ సేట్ కంటే ఓ అడుగు ముందు ప్రయాణం చేస్తున్న అతని బొజ్జ నళినికి వచ్చి ఢీ కొట్టింది. అలా తేలిగ్గా నిల్చున్న నళిని తూలి ముందుకు పడింది. ఆ భయానికి కేక నోటిలోనే ఉండగా తననెవ్వరో బలంగా పట్టుకున్నారనిపించింది. తెల్లని గోడకి వచ్చి ఆనుకున్నానా అని భ్రమ కలిగింది. ఆ గోడకి చేతులు ఆంచి కళ్ళు పైకెత్తింది. నేత్రాల్లోకి చూస్తున్న మరో విశాలమైన నేత్రాలు కనిపించాయి. మీసాల క్రింద ఎర్రని పెదాలు నవ్వుతున్నట్టున్నాయి. తను ఆనుకుంది గోడ కాదు, మగవాడి వక్షస్థలం అని గ్రహించి హరిణిలా తప్పుకొని పక్కకు చూసింది. తన సామాన్ పట్టుకొని మనుషుల్లో కలిసిపోతున్న కూలీని చూసి తను ఇంకా పట్టుకొని ఉన్న అతని చేతులను తప్పించుకుని బయటపడి పరుగులాంటి నడకతో కూలీని వెంబడించింది. చిన్న చిన్న అడుగులతో గబగబా నడిచిపోతున్న నళిని కనిపించేంత వరకు చూశాడతను. సన్నని నవ్వు అతని పెదవులపై నడయాడింది. ఆ అమ్మాయి ఎంత తేలిగ్గా పడింది, స్పర్శ ఎంత మృదువుగా ఉంది. ఆ స్పర్శానుభవం ఇంకా కావాలనిపించింది. తన పిచ్చి ఆలోచనకి నవ్వుతో పెదాలు వంపు తిరిగాయి. ఏదో జ్ఞాపకం వచ్చి వెనుదిరిగాడు. నళిని తన కోసం ఎవ్వరూ రాలేదని తెలుసుకుంది. హైదరాబాద్కి 1-2 సార్లు వచ్చింది, కానీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఒంటరిగా ఎప్పుడూ రాలేదు. అక్క వాళ్ళు ఉన్నది ఆల్వాల్లో. ఎటు పోవాలో ఎంత దూరం పోవాలో బస్సులో. ఈ సామాన్తో పోలేను. ఈ టాక్సీ వాళ్ళని నమ్మటానికి భయం. బర్కత్పురాలో ఉన్న అన్నయ్య దగ్గరికి పోవటానికి నిశ్చయించుకుంది. ఇంకా చీకటిగానే ఉంది. వీధులు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. పూర్తిగా తెల్లవారాక ఆటో రిక్షాలో పోవచ్చు అని తీర్మానించుకుంది. ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లు నిలుచుంది. రిక్షా వాళ్ళు, ఆటో రిక్షా వాళ్ళు అడుగుతున్నారు. వద్దు అన్నట్లుగా తల ఊపింది. వాళ్లను పట్టించుకోనట్లు మరోవైపుకి చూపు మళ్లించుకుంది. లేస్తున్న ఎవరి ముఖం చూసిందో అతనెవరో పట్టుకోకపోతే బోర్లా పడిపోయేది. కాలో చెయ్యో బెణికి విరిగి ఉంటే తన పని ఏమయ్యేది అని నిదానంగా ఆలోచించసాగింది. ఆ మగవాడి చేతుల్లో బంధింపబడింది. మగవాడి శరీరం ఎంత గట్టిగా ఉంటుందో. ఏదో గట్టిగా ఉన్న వస్తువుపై పడినట్టుంది. తలుచుకుంటే గుండె అదో మాదిరి స్పందించింది. అతను స్టేషన్ నుంచి తిరిగొచ్చి స్కూటర్ దగ్గరికి పోబోతూ ఆ పక్క సామాన్ పట్టుకొని నిల్చున్న అమ్మాయిని చూసి వస్తూనే, ఇంకా ఇక్కడే నిల్చున్నారేం? ఎవరైనా వస్తారని చూస్తున్నారా? ఎక్కడికి పోవాలి అంటూ ఇంగ్లీష్లో ప్రశ్నలు కురిపించాడు. పరిచయస్తుడిలా మాట్లాడుతుంటే అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతన్ని చూడాలంటే తల కాస్త ఎత్తవలసి వచ్చింది. బిరుసైన వెంట్రుకల్ని బాగా దగ్గరగా కత్తిరించిన క్రాఫు, తెల్లగా ఉన్నాడు. విశాలమైన నుదురు, కళ్ళు దీర్ఘంగా ఉన్నాయి, మెత్తగా చూస్తున్నాయి. పొడగాటి ముక్కు, పెదాల మీద వత్తుగా వంకర తిరుగున్న మీసాలు, పలుచని పచ్చని చెంపలు, పొడుగాటి చేతులు, వెడల్పుగా ఉన్న భుజాలు, తెల్లని పొడుగు చేతుల చొక్కా బూడిద రంగు టెర్లిన్ ప్యాంట్లో టక్ చేశాడు. వెడల్పాటి బెల్టులో బిగుతుగా ఉన్న సన్నని నడుము, నల్లగా నిగనిగలాడుతున్న బూట్లు. మాటల ఉచ్చారణ బాగుంది. ఆ తెల్లవాడు, ఎర్ర పెదాలవాడు ఏ ఉత్తర హిందూస్థానీ వాడో పంజాబీలాగున్నాడు. నళిని గొంతు బిగుసుకుపోయినట్లు ఒక్క మాట నోటి నుంచి రాలేదు. పెదాలు ముడుచుకొని తడి చేసుకుంది. కళ్ళు దించుకొని నర్వస్గా ఉన్న అమ్మాయిని చూస్తుంటే నవ్వొచ్చింది. చిన్నగా శబ్దం లేని నవ్వు నవ్వుతూ, మాటలు రావా, మూగమ్మాయివా అన్నాడు. అతను తెలుగు మాట్లాడుతున్నాడు. తెలుగువాడే అనుకుంటే హృదయంగా ఉంది. ఆనందంగా కళ్ళు విప్పార్చి చూసింది. ఆ పొడుగాటి రెప్పలు బిచ్చుకున్న లోతుల్లా వెలిగాయి. ఆ కళ్ళల్లోని భావం మరో విధంగా అర్థం చేసుకున్నాడు. మై గాడ్, నిజంగా మాటలు రావా? ఆ కంఠంలో ఆతురత, ఆశ్చర్యం, వేరే ఏదో భావం ముప్పిరిగొన్నాయి. ఆ కంఠస్వరం విని కనురెప్పలు కిందికి వాల్చింది. కంటిలో మిగిలిన కొంటెతనాన్ని అతను చూడలేదు. అతని ప్రశ్నకి ఇంకా జవాబు ఇవ్వలేదనుకుని అడ్డంగా తల తిప్పింది. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నారా? అవునని తల ఊపింది. వచ్చేవాళ్లైతే ఇప్పటికే వచ్చి ఉండేవారు. ఎక్కడికి పోవాలి?
నళిని హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెన్ తీసి చిన్న నోట్బుక్ మీద బర్కత్పురా చమన్ అని రాసింది. వెన్నెలలా ఉన్న అమ్మాయి మూగది అనుకుంటే అతని హృదయం మూలిగింది. బాధగా, ఎంతో జాలిగా చూశాడు. దగ్గరలో సిగరెట్ తాగుతున్న ఆటో రిక్షావాడిని చప్పట్లు కొట్టి పిలిచాడు. బర్కత్పురా చమన్ దగ్గర మేంసాబ్ చూపిన ఇంటి దగ్గరికి తీసుకుపోవాలి. బాంబే స్టైల్లో హిందీలో అడిగాడు. సాబ్ సామాను ఉంది. తల గోక్కుంటూ 3 రూపాయలు ఇప్పించమన్నాడు. 250 ఇదే ఆఖరు అన్నట్టుగా పెట్టే బెడ్డింగ్ పెట్టి కూర్చోమని సైగ చేశాడు. నళిని కూర్చున్నాక పక్కన ప్లాస్టిక్ బుట్ట పెట్టాడు. అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు నవ్వుతూ చెయ్యి ఊపుదామని అనుకుంటూ ఉండగానే ఆటో కదిలిపోయింది. అయ్యో అని బాధపడింది. ఆటో పోతూ పోతూ పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది. అతను పెట్రోల్ పోసుకుంటుండగానే పక్కనే వచ్చి స్కూటర్ ఆగింది. యథాలాపంగా ఆ వైపుకు చూసింది. అతను చిద్విలాసంగా నవ్వుతున్నాడు. జవాబుగా నళిని నవ్వింది. ఆటో కదిలింది. ఆటో వెనుక స్కూటర్ అనుసరిస్తోంది. చమన్ పక్కన రోడ్డులో బాట పక్కనే ఉన్న ఇంటి ముందు ఆగింది. ఆటో అతను సామాన్ పట్టుకుని ప్రహరీ గేటు నుంచి వెళ్ళాడు. బాదం చెట్టు ఉన్న ఇంటివైపు గుర్తుగా చూశాడు. స్కూటర్ని ఆపి చూస్తున్న అతనికి చేతులు జోడించి నమస్కారం చేసింది. కలువ మొగ్గల్లా ముడిచిన ఆ చేతుల్ని చూశాడు. తల చెదిరి పిల్లగాలులకు కదులుతున్న నుదుటి మీద పడిన ముంగురులు చూశాడు. బొమ్మలా ఉన్న ఆ అమ్మాయికి మాటలు రావు. వస్తున్న నిట్టూర్పుని అణుచుకొని ఆ దృశ్యాన్ని మనసులో నిలుపుకున్నట్టు చూసి నుదుటి మీద చెయ్యి ఆనించి నేవీ బాయ్లా సెల్యూట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. కనుమరుగయ్యే వరకు చూసి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్రలేవనట్టు నిశ్శబ్దంగా ఉంది. ఆటో అతనికి 2:30 ఇచ్చింది. అది చాలనట్లు నిల్చున్నాడు. మరింకోసారి అయితే ఇచ్చేది కాదు. ఈరోజు ఆనందంగా ఉంది. ఇష్టంగా మరో 50 పైసలు ఇచ్చింది. అతను సలాం కొట్టి వెళ్ళాడు. బోర్లా తీసి ఉన్న తలుపుల నుంచి వెనక్కి వెళ్ళింది. పనిపిల్ల పంపు దగ్గర అంట్లు తోముతున్నది. పక్కన కుంపట్లో బొగ్గు తీస్తోంది అమ్మ పార్వతమ్మ. తనకు తెలిసి ఎన్నో ఉతుకులు పడి మెత్తగా ఉన్న నల్లబడిన జరీ వెంకటగిరి చీర, తెల్లటి రవికతో బొద్దుగా తెల్లగా తెల్లని జుట్టు వేలుముడి చుట్టుకొని వంగి ఉన్న తల్లిని చూస్తూ ఆర్ద్రంగా అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచి ఎన్నాళ్ళైంది. ఆ పిలుపు మధురంగా ఉంది. మళ్ళీ అమ్మా అని పిలిచింది. చేతిలోని పట్టుచీర జార విడిచి దూడ అరుపు విన్న గోమాతలా చివ్వున నిటారుగా నిలబడింది. నవ్వు ముఖంలో అమ్మను చూస్తున్న నళిని ముఖం విప్పారగా ఎప్పుడొచ్చావే తల్లి అని ఎదురేగి కూతుర్ని దగ్గరకు తీసుకుని శిరస్సు ఆగ్రాణించి వీపుని నిమురుతూ ఉండిపోయింది. అమ్మకి కొద్దిగా దూరంగా జరిగి స్టేషన్కి ఎవరూ రాలేదు అని మురిపెంగా కోపం ప్రదర్శించింది నళిని. రేపనుకున్నాను మీ అన్నయ్యకి చెప్దామనుకుంటున్నాను. వాడు ఊరు నుంచి రాత్రే వచ్చాడు. పద ముఖం కడుక్కో, కాఫీ పెడతాను అంది. ట్రైన్లోనే ముఖం కడిగాను. తల్లి వెంట వంటగదిలోకి పోతూ సంబరంగా నళిని వైపు చూస్తూ పలకరింపుగా నవ్వుతూనే గిన్నె తోముతున్న పనిపిల్లతో అంది. సీత బయట సామానుంది అని గ్యాస్ పొయ్యి అంటించి పాలగిన్నె పొయ్యి మీద పెడుతూ. నీ స్నేహితురాలు హంస బాగుందా అంది పార్వతమ్మ. నళిని నవ్వుతూ వాసవి అక్కడ వాళ్ళందరూ బాగున్నారు. నిన్ను జ్ఞాపకం చేశారు. వాసవికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. వాసవి బావ వచ్చాడు. బాగున్నాడే, చాలా మంచివాడు. అలా కబుర్లు చెప్తున్న కూతురి వైపు నిదానంగా చూసింది. కొత్తగా తను చేయవలసిన పని జ్ఞాపకం వచ్చినట్లుంది. నళిని పెళ్ళిడికి వచ్చిందన్నమాట. ఇన్నాళ్ళు ఆ తలంపే లేదు. గ్లాస్ నిండుగా పాలు పోసి కాస్త డికాషన్ కలిపి వేడివేడి గ్లాస్ అందించింది. మరి కాస్త డికాషన్ వెయ్యమని గునిసింది. వాళ్ళెప్పటికి లేస్తారు? అన్నయ్య రాత్రి చాలా పొద్దుపోయి వచ్చినట్లుంది. మురళి లేడు. వదిన అన్నయ్య వస్తే వాడి వెంట వెళ్ళాడు. అక్కయ్య వస్తుందా? పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య మీ బావకేదో ప్రమోషన్ వచ్చింది. ఆ తల్లి కూతుళ్ల మాటలు విని బాత్రూంలోకి పోతూ వంటగదిలోకి తొంగి చూసింది వదిన వసుంధర. చామన ఛాయ, పొడుగు పొట్టి కాకుండా మధ్యస్థంగా లావుగా ఎత్తుగా ఉంది. నిద్రలో ఉబ్బిన కళ్ళు, విరేగిన ఉంగరాల జుట్టు. నళిని ఎంతసేపైంది వచ్చి అని పలకరించింది. గుడ్ మార్నింగ్ వదిన. మురళిని పంపించేశావేం అంది. ఓ 10 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. నీకు ఇక అన్ని సెలవులే అంటూ నవ్వింది. వదిన బాగా నవ్వితే కింద పళ్ళ వరుస తప్ప అన్నీ కనిపిస్తాయి. అందగత్తె కాకపోయినా సౌమ్యంగా ఉంటుంది. కట్నం ఎక్కువ, మంచి కుటుంబం అని అన్నయ్య చేసుకున్నాడు. పెళ్ళాం అందగత్తె కాదని ముందు ముఖం చిన్నబుచ్చుకున్నా పెళ్ళైన వారానికల్లా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగాడు. భార్యకు చెప్పకుండా ఏ పని చెయ్యడు. వాడు సుఖంగా ఉంటే అంతే చాలు అనుకుంది. లౌక్యంగా కొడుక్కి దూరం జరిగింది పార్వతమ్మ. ఆడపడుచు బాధ్యత తమదే, అది న్యాయమే. వసుంధర తలచింది. నళినిని పలకరించి బాత్రూంలో దూరింది వసుంధర. వదిన ముఖంలో అయిష్టత లేదు, ఇష్టం లేదు. జీవితాన్ని అలాగే తీసుకుంటుంది వదిన అని తలిచింది నళిని.
అన్నయ్య సాగర్ 9 గంటలకు కానీ లేవలేదు. పార్వతమ్మ నళిని జుట్టుకి ఉన్న చిక్కు తీస్తూ, ఇదేం చిక్కు, తలకి శుభ్రంగా నూనె పెట్టి దువ్వుకోరు, తల చూడు ఎట్లా ఎండిపోయిందో అంటూ చెక్క దువ్వెనతో పేలు దువ్వింది. వచ్చిన 1-2 పేలను కచ్చిగా కుక్కి దగ్గర ఉండి అంత వేడి వద్దు అంటున్నా కుంకుడుకాయలతో తలస్నానం చేయించి వీపు, కాళ్ళు, చేతులు రుద్దింది. తల్లి చేయి పడగానే మెరుపు పెట్టిన బంగారంలా ఒళ్ళు మెరిసింది. తలార పెట్టుకుంటుంటే పార్వతమ్మ మెత్తగా పిసికి తెచ్చిన పెరుగన్నం నోటికి పెడుతుంటే ఆ అని ఆవులిస్తూ వచ్చిన సాగర్, పాపాయి ఎప్పుడు రావటం, హంసడింబకులు విడిపోయారా అని అన్నయ్య దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. నీతో మాట్లాడను, స్టేషన్కి రాలేదు. ఆప్యాయంగా అన్నయ్య వైపు చూసింది. తల నున్నగా దువ్వి ఉంది. లేస్తూనే అద్దం ముందు నిల్చుని తల దువ్వుకుంటాడు. చెంపలపైన 1-2 శ్వేతవర్ణ కేశాలు మెరుస్తున్నాయి. గళ్ళ లుంగి, చేతుల బనియన్, కండలు తిరిగిన శరీరం కాస్త బొజ్జ చేసినట్లుంది. తల్లి రూపు కానీ తల్లి రంగు కానీ రాలేదు. పొడుగు ముక్కు చివర్లో రంధ్రాలు వెడల్పుగా ఉంటాయి. చిన్నవి పెద్దవి కాని కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు, విశాలమైన నుదురు, ఆ రోజుకి పెరిగిన గడ్డం, మీసం. ఊళ్ళు తిరిగి వచ్చాడేమో, ముఖం రంగు మారిపోయింది. ఆ అన్నా చెల్లెళ్ల మధ్య పైకి కనబడిన అనురాగం ఉంది. రక్త సంబంధాలు, ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు, సంతోషించారు. గుండెల్లో ఉన్న ప్రేమ పైకి వ్యక్తం చేయడు. చెల్లమ్మ, నళిని అని కలవరించడు. ఆల్వాల్లో ఉన్న పెద్ద చెల్లి రాజకుమార్ని వీలునప్పుడలా చూసి పిల్లలకి తినుబండారాలు, బొమ్మలు, డ్రెస్లు తెచ్చిస్తూనే ఉంటాడు. పార్వతమ్మ వచ్చినప్పుడు అన్నయ్య వచ్చాడు అని చెప్పింది రాజకుమారి. నా కొడుకు తన తోబుట్టువులను మర్చిపోడు, ప్రపంచంలో లౌక్యంగా మెలగటం తెలిసినవాడు అని కొడుకుని మనసారా తన ఆయుష్ కూడా పోసుకొని జీవించమని దీవించేది లోలోన. అభ్యంగన స్నానం చేసింది. కడుపు నిండింది. తన వాళ్ల మధ్య నిర్భయంగా పడుకుంది. తల దిండుకు తగలగానే కన్నులు మూతపడ్డాయి. ఏవేవో మధురమైన భావాలు. శరీరం అలసిపోయినా మస్తిష్కం నిద్రపోదు. ఆలోచనలు మాటిమాటికి ఆ అందమైన యువకుడి చుట్టూ తిరుగుతున్నాయి. అతనేం చేస్తుంటాడో, ఏం పేరో మర్చిపోతాడా? పరోపకార పారాయణుడిలా ఉన్నాడు. ఇంటిదాకా వచ్చి వెళ్ళాడు. అందమైన మనసున్న మనిషి. అలాంటి ఆలోచనలతో నిజంగా నిద్రపోయింది నళిని. కథ కొనసాగుతుంది.